ప్లీజ్ లవ్ మీ ఎవ్రీబడి అనేది నేను అనుకుంటాను. ఎస్, అంత పవర్ఫుల్ ఆవేశం కూడా అందరూ ఐ లవ్ యూ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. యా సమ్వేర్ ఇట్స్ నాట్ ఓన్లీ పవర్ఫుల్, యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్. యా అమ్మయ్య భయపడలేదు, ప్రేమిస్తున్నారు. మరి వర్షాకి లవ్ ప్రపోజల్స్ ఏమి రావట్లేదా? But yeah, I think when it happens, that magic should be there. All I know is I'll be the best girlfriend for or wife, or I know that because I love love. అది ఎప్పుడన్నా వచ్చిందా మీ ఇంతవరకు మీ లైఫ్ లో? Love is a very different topic. అది అయిన రోజు బాగుంటుంది, అవన్న రోజు బాధగా ఉంటుంది. ఏదన్నా యాక్టర్స్ అందరూ యాక్టర్స్ ఎందుకు అవుతున్నారు? రైట్ ఫ్రమ్ శ్రీలీల, రైట్ ఫ్రమ్ రూప, రైట్ ఫ్రమ్ కోమలి, ఎందుకు అలా? డాడీకి ఆల్రెడీ ఆ డౌట్ ఉంది. నేను అడిగిన రోజే చెప్పారు, చెప్పిన రోజే, నా డెబ్యూ వచ్చిన రోజే దట్. సో మరి మీకు ఎలా అనిపించింది నాని గారితో పర్ఫామ్ చేసేటప్పుడు? ఛాలెంజింగ్ గా అనిపించిందా, కంఫర్టబుల్ గా అనిపించిందా, ఫన్ గా అనిపించింది, ఎలా అనిపించింది? రక్తపాతం ఉండాలి నా నుంచి, నాకు బాడీ పెయిన్స్ రావాలి, నేను చాలా కష్టపడాలి. ఈరోజు పడుకున్నప్పుడు అయ్యో నిద్ర పట్టలేదు, ఎందుకు అంటే చాలా కష్టపడాను, ఫుల్ డే నా మీద అనేసి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం థియేటర్లో దుమ్మురేపేస్తుందంటే కనుక హిట్ 3 అనమాట. సో హిట్ 3లో ఉన్న అమ్మాయిలే తక్కువ, బట్ ఇద్దరు అమ్మాయిల్లో కూడా ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా ఒక చిన్న వైబ్ ఇచ్చారు. అమ్మాయిలు అంటే జస్ట్ చాలా సినిమాల్లో ఏమైనా ఉంటుందంటే జస్ట్ అందం వరకు మాత్రం అంటారు, బట్ వీళ్ళిద్దరూ ఈ సినిమాలో వీరోచితంగా ఫైట్స్ కూడా చేసి ఆ జనాలను మెప్పించారనమాట. సో మన ఆ సినిమాలో నటించిన కోమలి మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ కోమలి. హలో తారక్ గారు. మిమ్మల్ని కోమలి అని పిలవాలా, లేదంటే సినిమాలో పెట్టిన పేరుతో పిలవాలా, ఎలా పిలవమంటారు? కోబ్లీ కన్నా ఎక్కువ వర్ష షూటింగ్ అన్నారు, యువర్ విష్ అంటున్నా. కొంతమంది కోబ్లీనా యువర్ విష్. సరే, మా ఇష్టం పక్కన పెట్టండి. మీకు ఎలా నచ్చుద్ది? కోమలిగా ఉంటే నచ్చుద్దా, వర్షగా ఉంటే నచ్చుద్దా? ఎలా పిలిచినా పలుకుతా. పలకడం గురించి నేను మాట్లాడట్లేదు, మీకు ఎవరంటే ఇష్టం. ఎందుకంటే కోమలి అంటే ఎలా మాట్లాడదో ఎలా ఉంటుందో మాకు ఒక ఐడియా ఉంది, వర్ష ఎలా ఫైట్ చేస్తుందో ఎలా మాట్లాడద్దో ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది. సో మీకు మీ పర్సనాలిటీకి రెండిట్లో ఏ క్యారెక్టర్ ఏది ఇష్టం? కోమ్లీ ఇష్టం. ఎందుకంటే కోమ్లీలో అవసరం బట్టి అప్పుడప్పుడు వర్ష వస్తుంది, కానీ వర్షాలో కోమ్లీ వచ్చే స్కోప్ లేదు కదా. వర్ష ఇస్ ఓన్లీ సీరియస్ మిషన్. అలా ఎందుకు అనుకుంటారు? ఇంకా వర్షకి కరెక్ట్ క్యాండిడేట్ తగలలేదు, తగిలితే మారద్దేమో కదా. వర్ష కూడా 4లో జరగవచ్చు కదా, 4లో జరగవచ్చు కదా. పైగా కార్తీ దగ్గర పనిచేయడం అనేది అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి. అయితే బేసిక్ గా చిన్నప్పటి నుంచి నేను సామెత వింటా ఉంటాను, జనరల్ గా చాలా మంది వింటా ఉంటారు, డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యారని చెప్పి. కానీ ఇప్పుడు ఏంటండి ట్రెండ్ మారింది, డాక్టర్స్ అందరూ యాక్టర్స్ ఎందుకు అవుతున్నారు? రైట్ ఫ్రమ్ శ్రీలీల, రైట్ ఫ్రమ్ రూప, రైట్ ఫ్రమ్ కోమలి, ఎందుకు అలా? ఐ డోంట్ నో ఎందుకు, బట్ నాకంటే ఐ కమ్ ఫ్రమ్ థియేటర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను క్లాసికల్ డాన్సర్ని కూడా నేను. సో ఐ థింక్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సమ్వేర్ ఫిల్మ్స్ ఓన్లీ విల్ బికమ్ ద ఆఫీస్ మాకు. సో నాది అయితే అది అండ్ ప్యూర్ ప్యాషన్. అంటే బట్ కష్టపడి చదివిన తర్వాత ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఉంటుంది కదా, మనం కష్టపడి చదివించాం, అమ్మాయి పెద్ద డెంటల్ సర్జన్ అవ్వాలంటే మీ పరంగా ఉంటుంది కదా, బట్ మరి కన్విన్స్ చేసుకుని రావాలంటే టాస్క్ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడంటే ఇంకా మారింది సినారియో అంతా కూడా. ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త కూస్త బయటకు వస్తుంది. ఎవరికన్నా ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దే కెన్ రైజ్ దేర్ వాయిస్ అనమాట. సో అప్పుడు అది ఉండేది కాదు కదా. సో మరి ఆల్మోస్ట్ 10 years నుంచి మరి ఒప్పించుకుని రావడానికి ఆ టైంలో ఏం చేశారు మీరు ఇంట్లో? ఐ జస్ట్ హ్యాడ్ టు సే, ఐ థింక్ ఎక్కడో మా డాడీకి ఆల్రెడీ ఆ డౌట్ ఉంది. నేను అడిగిన రోజే చెప్పారు, చెప్పిన రోజే, నా డెబ్యూ వచ్చిన రోజే, దట్ బికాస్ నీ థియేటర్ డాడీ చేపిస్తేనే కదా నేను కూడా చేసా. సో హీ వాజ్ వెరీ సపోర్టివ్. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళకన్నా ఎక్కువ నాకు కష్టంగా అనిపించింది, బికాజ్ ఐ నో ఎంత కష్టపడాలో. ఎగ్జామ్స్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, అయ్యో స్లీప్లెస్ నైట్స్, ఇన్ని బుక్స్, అండ్ దాని తర్వాత బ్యాక్లాగ్ లేకుండా క్లియర్ చేసి ఒక ఐ స్టిల్ రిమెంబర్ నా సర్టిఫికేట్ నా చేతిలో వచ్చినప్పుడు ఐ వాంట్ దట్ ఎమోషన్ నాకు ఇంకా గుర్తుంది. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద మ్యాజిక్. అది అలా బీర్వాలో పెట్టేసి ఇలా స్క్రీన్ మీద వచ్చేయడానికి ఇట్ టుక్ నథింగ్. ఐ థింక్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్. అసలు ప్రాక్టీస్ చేయలేదా మీరు? చేసా. ఇప్పుడే ఇంకా ఐ వాజ్ జస్ట్ సేయింగ్ దట్ ఇంకో మాస్టర్స్కి వెళ్దాం, ఇంకొక నెక్స్ట్ దీనికి అన్న టైంలో డెబ్యూ జరగడం, అండ్ ఆ డెబ్యూ చేసినప్పుడు ఆ సెటప్, ఆ ఫిల్మ్,
అండ్ ఇంకా వన్స్ అంటే అంతే మేకప్ పడిందంటే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలని బట్ వెళ్ళలేము నాకు దాని మేకప్ ఎప్పుడో పడింది కదా, ఉమ్. నాకు థియేటర్లోనే పడింది. థియేటర్లో మేకప్ పడినా బట్ మీరు వన్స్ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీరు అన్నారు కదా that is the సెటప్ అది thing. అన్నారు కదా ద థింగ్ ఇస్ థియేటర్లో నేను ఇప్పుడు షోస్ కూడా చేసా. సో ఇక వన్స్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి. అయితే 10 years మీ ఫిల్మోగ్రఫీ ఆల్మోస్ట్ అంతే కదా, మరి 10 yearsలో ఓన్లీ 9 films అంటే వచ్చి రిజెక్ట్ చేస్తారా లేదంటే సెలెక్టివ్గా ఉంటారా లేకపోతే ఏంటి? సెలెక్టివ్గా వెళ్ళాలి ఆఫ్ కోర్స్, బట్ వస్తే రిజెక్ట్ చేయాలి, నాకు అది చాలా బాధగా ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంకా మీరు అంటుంటేనే నాకు అనిపిస్తుంది అయ్యో అవునా ఇంత టైంలో ఇన్నే చేశానా నేను. బట్ సమ్వేర్ ఆ మ్యాచ్ అవ్వదు నాకు తెలిసి, బికాస్ ఐ వాంట్ టు గో లాంగ్. వచ్చి ఒక 5-6 yearsలో హౌ దిస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి అని నేను అనుకోవట్లేదు, రిప్లేసబుల్ అయిపోవాలి. రిప్లేసబుల్ అని కాదు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఉన్నదే తక్కువ మనకి బేసిక్గా. ఒకప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తెలుగు అమ్మాయిలు అంటే ఒకప్పుడు ఏంటంటే జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ వీటికి మాత్రం పరిమితం, మెయిన్ లీడ్ అనేది ఊహించడానికి కూడా చాలా అసాధ్యంగా ఉండేది. బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ నవ్వు కదా. ఎప్పుడు నాకు తెలిసి అసాధ్యంగా లేదు తారక్ గారు, ఎప్పటి నుంచో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్. ఇన్ఫాక్ట్ తక్కువ మంది అండి, నేను అనేది చేంజ్ మారింది, బాగా మారింది కదా ఇండస్ట్రీ అనేది, పర్సెప్షనే మారిపోయింది బాగా అంటే నేను అనేది. ఇప్పుడు విచ్ ఇస్ గుడ్ థింగ్ కదా యాక్చువల్గా. సో నేను అనేది ఇప్పుడు మీరు చేస్తారు ఒక 50 సినిమాలు చేయొచ్చు, 60 సినిమాలు చేయొచ్చు, అది 100 కూడా చేయొచ్చు మీరు మీకున్న క్యాపబిలిటీకి. ఎందుకంటే ఈ రోజుతో అయిపోలేదు కదా, ఇట్స్ లాంగ్ జర్నీ మీరు అన్నట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓటీటీలో వస్తున్నాయి, వెబ్ సిరీస్లో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఆఫర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి మనకు కావాల్సిన రూట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి కదా. సో బట్ నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, బట్ మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టే ట్రై చేయలేదా అది అన్నాం కదా, బట్ వచ్చినట్లు ఎలా ఫిల్టర్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు హిట్ చేశారు, దానికి ముందు చేసిన సినిమాలు కానీ ఎలా ఫిల్టర్ చేసుకున్నారు మీరు? నా ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. నేను నన్ను ఎవరైనా నమ్మి ఒక క్యారెక్టర్తో నా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఫిల్మ్ తీసుకొచ్చినప్పుడు దానికి నేను 100% జస్టిస్ చేయగలుగుతానా లేదా అని. అండ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, హిట్ నా దగ్గరికి వచ్చినప్పుడు హిట్ 2లో అసలు నేను జస్టిసే చేయలేను అనుకున్నా, బికాజ్ ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ పుల్ ఆఫ్ పోలీస్. బికాజ్ ఇట్స్ ఎప్పుడు ఐమ్ అ వెరీ కంప్లీట్ కాంట్రాస్ట్ పర్సన్ కదా లైఫ్లో. అండ్ బట్ అగైన్ లైక్ ఇట్ డస్ హ్యాపెన్. అంటే అది కొంచెం సీరియస్గా ఉంటారు, మీరేమో ఈజీ గోయింగ్ లైఫ్లో అనుకోవచ్చు, హ్యాపీ గోయింగ్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ యాజ్ అన్ యాక్టర్ దట్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అదేం లేదు, క్యారెక్టర్ ఇస్ అ క్యారెక్టర్. కానీ ఇట్ హ్యాపెండ్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్, ఎర్లీ ఫిల్మోగ్రఫీలోనే. ఐఎమ్ జస్ట్ 10 projects ఓల్డ్, అలా ఎర్లీ చెప్తున్నా. అంత ఎర్లీగానే అంత పెద్ద ఫ్రాంచైజ్లో అంత పెద్ద క్యారెక్టర్, ఒక ఫుల్ లెంత్ లీడ్ క్యారెక్టర్ అనేది వచ్చినప్పుడు యూ డోంట్ నో, అరే నేను ద థింగ్ అని ఇట్ కమ్స్ ఎస్ అ సర్ప్రైజ్ కదా. బట్ యా, విత్ ద రైట్ హెల్ప్, విత్ ద రైట్ people around you, with the right technicians around you, the right production around you, like what ma hit wall poster or whatever, I think anta professional space lo any actor will excel. It anything impossible will seem impossible. So ala approach నేను చూస్తా. అండ్ ఒకవేళ ఏదో ఒక క్యారెక్టర్ ఇది నేను చేయలేను అన్నప్పుడు నువ్వు చెప్పినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ సాడ్ దట్ అది ఎందుకు రిలేట్ అవ్వలేదు, అయ్యో చేసే ఇది కూడా వర్కౌట్ అయి ఉంటే బాగుండేదని అనుకుంటా. నేను రిజెక్షన్లో నేను అసలు హ్యాపీనెస్ ఫీల్ అవ్వను. రిజెక్షన్కి ఏముంటాయి కారణాలు అంటే, అగైన్ హిట్ లాంటి వేర్ విమెన్ హ్యావ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ స్క్రీన్ టైమ్, ఇట్స్ అబౌట్ ఇంపాక్ట్. ఆ ఉన్న 5 minutes 5 hoursలో కూడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనేది నేను ఎక్కువ చూసుకుంటా. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యునో హీరోయిన్స్ వేర్ పెద్ద ఇంపార్టెన్స్ లేని కమ్ అండ్ గో రోల్ ఉంటుంది హీరోయిన్స్ కి. ఐఎమ్ సేయింగ్ అలాంటి వాటిల్లో ఐ డోంట్ సీ మై సెల్ఫ్. నాకు అది పీస్ ఇవ్వదు. ఇంటికి వెళ్ళి రేపు నైట్ పడుకున్నప్పుడు నేనేంటంటే ఈ రోజు ఒక్కొక్క బ్లడ్ వచ్చిందా, ఈ రోజు అతి చేసామా, ఐఎమ్ ఓవర్ అంబిషియస్. I wouldn't say over ambitious, I would say ambitious. Yes, ambitious అంతే కదా, ఎవరికైనా యాక్టర్ కి అదే ఉంటుంది. అంతే చేయడానికి వచ్చాం. లైక్ ఇప్పుడు డాక్టర్ వదిలేసి ఆ కిక్ ఏదైతే ఉందో అది రావాలి నాకు బేసిక్ గా. ఏం చేయకుండా అలా బోర్ కొడుతుంది నాకు. అలా క్యారవన్ లో కూర్చొని తిని తర్వాత ఒక 90 or ఎన్ని డేస్ ఇంటికి వెళ్ళి నాకు ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ యాక్టర్స్, బట్ నాకు
రక్తపాతం ఉండాలి నా నుంచి, నాకు బాడీ పెయిన్స్ రావాలి, నేను చాలా కష్టపడాలి, ఈరోజు పడుకున్నప్పుడు అయ్యో నిద్ర పట్టలేదు ఎందుకు అంటే చాలా కష్టపడాను, ఫుల్ డే నా మీదే అన్ని షాట్స్. ఐ వాంట్ దాట్ ఆన్ ఎ సెట్. నేను అసలు క్యారవన్లో కూడా కూర్చోను, ఐ సీ సెట్లో అందరూ ఏం చేస్తున్నారు, ఐఎమ్ వెరీ క్యూరియస్ దట్ వే. నాకు ఈ క్రాఫ్ట్, ఈ స్పేస్ చాలా ఇష్టం. సో అది లేనప్పుడు ఆ క్యారెక్టర్ నేను చేయాలి. సో మీ రక్తపాత దాహాన్ని హిట్ 3 నెరవేర్చింది పూర్తిగా. అండ్ ఆ లొకేషన్స్ కూడా వేర్ వ్యూ షాట్, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో వీవర్ లైక్ బోత్, నేను శ్రీనిధి కూడా వెన్ వీ వెంట్ సెకండ్ హాఫ్ అంతా ఇట్ వాస్ జస్ట్ తను నేనే ఎక్కువ ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తారు. అండ్ వి వర్ సో ఎక్సైటెడ్, కమ్ ఆన్, ఓ 5 degrees అంట, 0 degrees అంట, కమ్ ఆన్ వాట్ డిడ్ యూ ప్యాక్ ఏంటి అది. అవునా? We were so excited. ఎక్కడ ఏ లొకేషన్స్ అవి? Like not wherever we went, no, Kashmir or Arunachal వెళ్తాం. అరుణాచల్ ఫారెస్ట్ అనే సార్, అది అరుణాచల్ రియల్ లొకేషన్ లో షూట్ చేశారు. ఓకే ఓకే. రియల్ లొకేషన్. మా డిఓపి సాను సార్ ఇస్ బ్రిలియంట్ దట్ వే. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే, సాను సార్కి ఎంత నాలెడ్జ్ అంటే, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్, దెర్ వాజ్ అ పర్టిక్యులర్ రీజన్ వై సాను సార్ సెడ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఈ ఫారెస్ట్లో ఆ ఎఫెక్ట్ అనేది, హీఈస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ దట్ వే. సో వెళ్ళినప్పుడు నాకా ఎక్సైట్మెంట్, ఓకే విల్ ప్యాక్ ఆల్ ది స్వెటర్స్ దట్ ఇన్ దిస్. అండ్ కాస్ట్యూమ్ చూస్తే మాది పోలీస్, ఆన్ స్క్రీన్ లొకేషన్ అంత చలిగా ఉంటుంది ఎంత. అండ్ ఫారెస్ట్ ఆల్రెడీ ఇట్ వాజ్ డీప్ ఫారెస్ట్. నో, అరుణాచల్ ఆల్రెడీ ఇస్ అ కోల్డర్ ప్లేస్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫారెస్ట్ కదా, టెంపరేచర్స్ ఇంకా కంపారిటివ్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు షూట్ చేశారు అది? ఫ్రోజన్ అలా కాదు కూడా, ఆల్మోస్ట్ వింటర్ ఎండ్ అయ్యే టైంలో వెళ్ళాం మేము. సో మాకు అవుట్ఫిట్స్ చూస్తే వీఆర్ పోలీసెస్, వీ కాంట్ వేర్ దట్ బాంబర్స్ పఫర్స్ చేసి స్క్రీన్ మీదకి రాలేము. అదెంత కష్టమైందంటే, బికాజ్ యాక్షన్ యూ డెలివర్ అన్నీ చేస్తాం, కట్ చెప్పగానే అని అవుతుంది మొత్తం. అండ్ ఇట్స్ సో టఫ్, కానీ ఇట్ వాస్ ఫన్ మాకు. అది మేము చూసే మాకేంటంటే వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఫారెస్ట్లో కూడా ఒకసారి వెళ్ళామంటే మనకి వెహికల్స్ కూడా సరిగ్గా యాక్సెసిబుల్ ఉండవు. సో తినడానికి రావాలన్నా, క్యారవాన్కి రావాలన్నా వీ హ్యాడ్ టు ట్రావెల్ కొంచెం ఒక సేపు, అగైన్ షార్ట్ లేట్ అవుతుంది. ఆ ఫారెస్ట్ లోనే కూర్చొని తినడం, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ వాస్. ఛాలెంజెస్ బికమ్ ఫన్ వెన్ యూ హ్యావ్. అయితే మీరు చెప్పిందంతా వింటుంటే యాక్చువల్గా శ్రీనిధి నానితో కన్నా కూడా మీతో ఎక్కువ ట్రావెల్ చేసినట్టుంది. నాని గారికి శ్రీనిధికి కాల్ షీట్స్ ఉన్నాయి, నాకు నాని గారికి, బికాస్ వీ హ్యాడ్ అ ఫైటర్, నాకు నాని గారికి అండ్ ఫైటర్. Everybody has their own call sheets and combinations, but overall the best part is ఎవరి కాంబినేషన్ ఎవరితో ఉన్నా ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఫన్. అది ఎంత ఎక్కువ ఛాలెంజెస్ అవుతున్నా కూడా వీ వర్ ఎంజాయింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ షిట్ ఇట్స్ సో టఫ్ కాదు, ఓ వావ్ దిస్ ఇస్ సో టఫ్, లెట్స్ డూ ఇట్, హౌ విల్ వి డూ ఇట్. అండ్ టీమ్ ఎంత ఎఫిషియంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద ప్రొడక్షన్ పీపుల్, వాళ్ళకి చాలా కష్టం టు అకామిడేట్ ఆల్ ది యాక్టర్స్. ఆ ఛాలెంజింగ్ కండిషన్స్లో మమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి విల్ సక్సీడ్ అట్ ఇట్. బేసిక్గా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కాంప్రమైజ్ అనేది బికాస్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ కండిషన్స్ వల్ల చేసుకోవాలి. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు ఇట్ వాస్ జీరో కాంప్రమైజింగ్, బికాస్ ద ప్రొడక్షన్ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ యాక్టర్స్ comfort or safety or everything. Same is the director, same is the DOP team. బేసిక్గా ఎవరి డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్ ఇది కదా, నేను ఇదే పని చేస్తా అని ఎవరు అనుకోరు. మా హిట్లో అందరూ అన్ని పనులు ఎగ్జాక్ట్లీ. యూ విల్ సీ ఏడి గివింగ్ హ్యాండ్ టు మీ, అండ్ ఒక ఏడి శైలేష్ ఏడి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను నడిపించి తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు. నాకు దెర్ వాజ్ అ ప్లేస్ లైక్ వేర్ we have to run in the forest, చేస్తూ ఆ సిటీకి వెళ్తున్నప్పుడు ఐ రిమెంబర్ అన్ఈవెన్ ల్యాండ్ ఉంటుంది కదా, ఐ ట్విస్టెడ్ మై లెగ్ అండ్ ఐ ఫెల్. ఆ తర్వాత వెంటనే స్వెల్లింగ్ వచ్చింది నాకు భయం వేసింది, షిట్ టేక్ ఓకే కాదు, మళ్ళీ పరిగెట్టాలంటే స్వెల్లింగ్ వెంటనే ఉంది. లైక్ ద కెమెరా డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ మీ వాక్, ఏడి డిపార్ట్మెంట్ వస్తారు, ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ అన్న ద షెఫ్ పీపుల్ అందరూ వస్తారు.
ఇంకొకళ్ళ అసిస్టెంట్ కూడా వస్తారు, శ్రీ వాళ్ళ అసిస్టెంట్, Yes, yes. నాని గారి అసిస్టెంట్. సో ఇట్స్ ఆల్ దట్ హ్యాపెన్స్ వెన్ ఎవ్రీబడి ఈజ్ సో బ్యూటిఫుల్. అంటే అది జస్ట్ షూటింగ్ లాగా కాకుండా అంటే మన పిక్నిక్ వెళ్ళినప్పుడు ఉండే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, జస్ట్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఇట్స్ వెరీ 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 కంఫర్టింగ్ వైబ్. అండ్ అలా ఉన్నప్పుడు నాకు తెలిసి ఛాలెంజెస్ విల్ ఫీల్ ఫన్ విత్ ద రైట్ పీపుల్ అని, అందుకే. అయితే మీ కెరీర్ లో ఫస్ట్ స్టార్ హీరో నాని కదా? నాకు కూడా నేను స్టార్. ఓకే ఓకే. అయితే సరే, నేచురల్ స్టార్ నాని గారితో పెర్ఫామ్ చేసినప్పుడు అంటే బేసిక్ గా నాని ఏం చూస్తే కెమెరా కూడా జలస్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నన్ను చూసి భయపడ్డని చెప్పేసి ఇంత ముందు ఒక డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో మరి మీకు ఎలా అనిపించింది నాని గారితో పెర్ఫామ్ చేసేటప్పుడు? ఛాలెంజింగ్ గా అనిపించిందా, కంఫర్టబుల్ గా అనిపించిందా, ఫన్ గా అనిపించింది, ఎలా అనిపించింది? ఆల్ టుగెదర్ నౌ ఐ అగ్రీ. ఐ మీన్ ఫస్ట్ స్టార్ హీరో నాని గారు, అది ఐ ఎమ్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు సే ఎస్ ఆర్ నో టు దట్. బట్ నాని గారు హిమ్సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ స్టార్ నాకు, అండ్ ఐ సీ హిమ్ లైక్ దట్. ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ వన్ కెన్ గెట్. ఏ యాక్టర్కైనా నాని గారితో ఒక సినిమా వచ్చింది అంటే నాకు తెలిసి కథ ఏంటని కూడా తర్వాత అడగండి, కళ్ళు మూసుకొని చేసేయచ్చు. బికాస్ నాని గారు ఈజ్ సచ్ అ రిలయబుల్ పర్సన్. Just not as an actor, now he's a producer also. So when I said about the production, he is ela ante he is a multitasker. He'll care about everything. He'll care about everybody. Everything includes, he'll care about craft, he'll care about his directors, he'll care about his co-stars, he'll care about his team. Anni he'll care about. On top of it, ivanni chestune he'll deliver one jaw dropping performance on screen. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్ అంతా చాలా ఎఫర్ట్లెస్ గా చేసేస్తారు. ఇది హార్డ్ వర్క్ కాదు, చాలా ఈజీ అన్నట్టు చేసేస్తారు. ఐ స్టిల్ డోంట్ నో హౌ హీ మేక్స్ హార్డ్ వర్క్ లుక్ సో బేసిక్ గా. అండ్ చాలా దాంట్లోనే నేను ఇంకా ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఉంటా. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ నాని గారికి దెబ్బ అంది తగిలింది అని చెప్పారు కదా, అది జరిగిన రోజు ఇంకా నాకు తెలియలేదు అది అలా అయింది, తెలియలేదు. ఐ థింక్ ఆ జరిగిన ఒక 2-3 daysకో ఎప్పుడో నాకు శైలేష్ చెప్పారు, ఇలా అయింది కొమ్ము, ఇలా ఇలాంటి అయ్యో హౌ ఇస్ హీ అవన్నీ అడిగా. కానీ అది జరిగిన తర్వాత నాకు తెలియడానికి మధ్యలో ఒక 2 days ఉంది కదా, నాదొక యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా సినిమాలో. యాక్షన్ సీక్వెన్స్ అయినప్పుడు నాకు ఇక్కడ ఒక పాపం ఒక జూనియర్ పోలీస్ ఎవరో ఉంటే వాళ్ళు టార్చ్ అని ఇక్కడ కొట్టారు. అండ్ అది కోల్డ్ క్లైమేట్ కదా, చిన్న దెబ్బ తగిలినా ఇంకా పెద్దగా ఇలా కందిపోయింది. సాను సార్ ఏమో పర్వాలేదు, నేను సీజీలో ఐ టేక్ కేర్ స్క్రీన్ మీద అన్నారు. ఓకే. ఆ రోజు ఎలా అంటే నేను షూటింగ్ అయిపోయిన తర్వాత నాని గారుని లైక్ యూ సా ది యాక్షన్ సీక్వెన్స్, నాని గారు ఇది అని ఒక చిన్న పిల్లలు ఐ వాజ్ సో ఎక్సైటెడ్, మీరు చూసారా, వాట్ డిడ్ యూ థింక్ అని. ఇట్స్ లైక్ యా సూపర్, సో కన్విన్సింగ్, సో గుడ్ అది ఇది అని. ఐ వాజ్ లైక్, నేనేమో అది అయిందా, అది ఆయన అయింది ఇలా అయింది అని ఆయన ఏం చెప్పలేదు నాకు. నేనేమో నాన్నగారు నాకు ఈరోజు ఇలా దెబ్బ తిరిగింది చూడండి అని ఇలా ఒక ఫోటో పంపించా నాన్నగారికి. అయ్యో ఓకే, బాగా రెడ్గా ఉంది. ఇట్స్ లైక్ నో ఇట్స్ ఓకే అంటే, ప్రొడ్యూసర్ అపాలజీస్ టు యూ కోహ్లీ అంటే, అయ్యో మ్యాడ్, ఇట్స్ ఆల్ ఫైన్ అన్న. కట్టు నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, ఇలా అయింది. ఎప్పుడైంది అంటే డే ముందు జరిగింది. నేనేమో ఆయన హీ మేక్స్ ఇట్ లుక్ సో బేసిక్. నేనేమో నాన్నగారు ఇలా దెబ్బ తగలేదు, అలా దెబ్బ తగలేదు అని చిన్నపిల్లలు వెళ్ళి చెప్తుంటే హీ సీట్స్ సో బ్యూటిఫుల్ to actually give attention to other person and rather not say about, oh you know what, ఇదేముంది, బేసిక్ నాకంటే కట్ చేసి రక్తమే వచ్చింది అని చెప్పొచ్చు కదా. బట్ హీ వాస్ లైక్ అయ్యో ఓకే, హీస్ జెన్యూన్లీ దట్ స్వీట్ యాజ్ అ పర్సన్. అయితే ఇప్పుడు మీరు నాని గారితో కలిసి యాక్ట్ చేశారు, బట్ సెకండ్ పార్ట్ కూడా హీస్ ద ప్రొడ్యూసర్ కదా, సో అప్పుడు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, అసలు వచ్చేవారా సెట్స్ కి? లేదు, ఐ డోంట్ థింక్ అవసరమే లేదు. Because wall poster so efficient, direction so efficient, everything will go so smoothly. అదొకే. నేను జస్ట్ ఐ వాంట్ టు నో అంతే. యాక్చువల్లీ అంటే ప్రొడ్యూసర్ గా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందని తెలుసుకుందాం అని అడుగుతున్నాను అంతే. వచ్చేవరా సెకండ్ పార్ట్ లో ఎప్పుడన్నా? No, I think that requires a lot of trust on your team to just trust that the shoot is happening very well. Maybe 1 or 2 వచ్చినా very rare. మా అందరి స్పేస్ సెపరేట్ ఉండేది, we kept on working. అయితే ఇప్పటి వరకు చూడడమే కానీ ఫస్ట్ టైం ఆయనతో కలిసి యాక్ట్ చేశారు కదా, నేచురల్ స్టార్ అని నాని అని అంటారు.
తెలిసిందే. సో ఇందుకు న్యాచురల్ స్టార్ నాని అంటారు అని అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా మీకు? అది ఈ మూమెంట్ అనే కాదు, బట్ ఐ లవ్ ఎవ్రీబడి నోస్ దట్ నాని గారు ఇస్ వెరీ గుడ్ ఇన్ డూయింగ్ దట్ లవర్ బాయ్ ఫ్యామిలీ, చాలా వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఆయన చాలా చేశారు కదా. సో ఐ ఓన్లీ థాట్ ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ అర్జున్ సర్కార్. ఇప్పుడు దాకా వీ నో వై హిస్ కాల్ న్యాచురల్ స్టార్ బికాస్ ఆఫ్ హిస్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్, బట్ ఇక్కడ న్యాచురాలిటీ I also had a doubt అంటే I was trying to read him because రీడ్ చేస్తే మనం ఒకటి అందులో నేర్చుకుంటాము, ఓకే ఇలా పుల్ ఆఫ్ చేయాలి, ఇలా మనం దీంట్లో కూడా న్యాచురల్ గా బిలీవబుల్ గా ఉండాలి అని వీ విల్ లెర్న్ సంథింగ్ అనే పర్స్పెక్టివ్ లో I was trying to read him. ఎలా చేస్తారు, I was also excited to see because this time I'm not seeing him on screen, I'm seeing directly in person like this. ఫస్ట్ షాట్ ఫస్ట్ డే నేను ఆయన్ని చూసినప్పటి నుంచి లాస్ట్లో ప్రాపర్ 30 minutes వాట్ ఎవర్ దట్ పర్ఫార్మెన్స్ హీ డిడ్, ఒక్కసారి కూడా నాకు అన్యాచురల్ అనిపడలేదు. అండ్ ఇప్పటికీ అది ఆయన ఎలా చేస్తారో నేను ఇంకా ఏం రీడ్ చేయలేదు, బట్ హీ జస్ట్ డస్ ఇట్. హౌ డూ యూ డూ ఇట్ అది చాలాసార్లు అడిగా, హౌ ఆర్ యూ సో న్యాచురల్, హీ ఓన్లీ స్మైల్ బట్ హీ జస్ట్ డస్ ఇట్. అండ్ ఐ థింక్ ఆ హౌ అనేది క్రాక్ చేసేస్తే ఇట్ విల్ బీ ఈజీ అని మనకు అనిపిస్తుంది, కానీ బట్ ఇట్స్ నాట్ ఈజీ టు క్రాక్. హీస్ యాక్షన్, హీస్ ఈజీలీ దేర్, కట్ హీస్ బ్యాక్ టు దట్ క్యూట్ స్వీట్ నాని గారు. ఐమ్ లైక్ హౌ స్టిల్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్. అయితే ఈసారి అందరికీ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నాని అనగానే మీరు చెప్పినట్టు అందరికీ కూడా ఏంటంటే మన హౌస్ హోల్డ్ అబ్బాయి, మనలో ఒకళ్ళు, మన చుట్టాల అబ్బాయి అలా అనిపిస్తుంది యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ చూడగానే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కదా. సో బట్ యు సీ దీంట్లో కూడా ఒక రిలేటబిలిటీ ఉంది. నాకు కూడా అది ఫిల్మ్ చూసినప్పుడే అర్థమైంది. నార్మల్గా ఇప్పుడు సపోజ్ నాని గారు మిడిల్ క్లాస్ అబ్బాయి, అది అదర్ ఫిల్మ్స్ లో అందులో ఏదో ఒక రిలేటబిలిటీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అర్జున్ సర్కార్ లో కూడా దట్ కోపం ఎవ్రీథింగ్ ఉంది, చాలా రిలేటబుల్. బట్ కాకపోతే ఏంటంటే ఆయన నుంచి అలాంటి కస్ వర్డ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ కానీ అంత అంటే చాలా అంటే అంత అగ్రెసివ్ కానీ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనిపించింది కదా. సో సినిమా చూసినప్పుడు మీకేమనిపించింది ఆ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ? ఎందుకంటే మొత్తం త్రూఅవుట్ ఫిల్మ్ చూసుండకపోవచ్చు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కానీ బట్ త్రూఅవుట్ ఫిల్మ్ లేదు కదా. సో వేరే సీక్వెన్సెస్ కానీ అవి చూసినప్పుడు ఆయన అలా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చూసి చాలామంది సర్ప్రైజ్ అవుతున్నారు, నిజంగా నానియేనా అని చెప్పి రెండోసారి కూడా సినిమా చూస్తున్నారు చాలామంది. మీకు ఎలా అనిపించింది? నా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇస్ మై ఇంట్రో ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఎస్పీ వర్ష సరే లోపల ఆ రోజే ఫస్ట్ పడింది నాకు. ఆ రియాక్షన్ మీ థియేటర్లో చూస్తున్నారు కదా, అది చాలా ఆర్గానిక్, 0% యాక్టింగ్ గైస్, 0% యాక్టింగ్, ఇట్ వాస్ ఆర్గానిక్. సో అదే అన్నమాట న్యాచురల్ స్టార్ నాని లాగా ఎలా చేయాలంటే అలా చేయాలి. యా, సో అది దాని బిహైండ్ స్టోరీ ఏంటంటే సీన్ పేపర్ లో నేను చదివా, వర్ష విల్ సెల్ ఏఎస్పీ వర్ష సార్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది, మై డైలాగ్ ఓకే, కింద దివాకర్ ఒక ఆఫీసర్ కాలుపుతూ హీ విల్ బి షేకింగ్ ద లెగ్, సీన్ రాస్తూ ఉంటారు కదా. సర్కార్ నేను చదివా, దట్ ఈస్ మై టోన్. ఫస్ట్ సీన్ చదువుతాం, సర్కార్ విల్ సే ఏ అండ్ దెన్ వర్ష విల్ టెల్ సార్ నాగేన్ ఓకే ఓకే రే టేక్ వెళ్ళా. ఐ మెట్ నాని గారు తెలియదు మీకు, నో తెలీదు. ఓకే, అండ్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇది న్యూఆన్సెస్ కదా, దీస్ వోంట్ కమ్ ఇన్ నరేషన్ ఆల్సో వెన్ డైరెక్టర్ గివ్స్ మీ ద నరేషన్. సో సీన్ పేపర్ లో అలా ఏ అని చదివా, అంత అయిపోయింది. ఇలా టేక్ యాక్షన్ చెప్పారు, ఓకే. బట్ నా క్లోజ్ ఇటు కెమెరా ఉంది, అది కాదు, I had a mini heart attack and నేను సైలెంట్ ని చూసా. He was laughing. He was like నీకు తెలీదు it is this A అని తెలీదు, నేను A అని చదివా. So I had a mini heart attack, but I have seen it directly, that violent Arjun Sarkar, wild Arjun Sarkar. Again, అందులో ఏం అనిపించడానికి లేదు. ఐమ్ స్టిల్ వండరింగ్ హౌ హీ పుల్స్ ఇట్ ఆఫ్ సో ఎఫర్ట్లెస్లీ. అదేంటో ఫస్ట్ నుంచి నాని గారు ఆ ఫిల్మ్స్ కాదు, అన్ని ఇలాంటి ఫిల్మ్సే చేసిన అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేశారు. యా, అంటే మా ఈ సినిమాకి జనరల్గా నాని అని కానీ ఏంటంటే ఇంటిల్లి 10 వెళ్తారు, దీనికి పిల్లల్ని తీసుకురావద్దని ఆయన చెప్పారు, ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది కదా. సో మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా, పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ సినిమాకి? లేదు, అంత కిడ్స్ ఎవరు పెద్దగా నా ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్యామిలీలో లేరు.
ఎందుకంటే మీరే బాగా కిడ్ లాగా ఉన్నారు, అందరూ హ్యాపీగా చూసుకుంటారేమో కదా. ఐ థింక్ సో. అంటే బేసిక్గా చూడడానికి ఓకే కానీ బట్ కాకపోతే అంటే మీతో మాట్లాడినప్పుడు అంతా మీలో ఉన్న ఇది కానీ అంటే ఏదో దాచుకోకుండా మొత్తం ఓపెన్ అప్ అయినట్టు చెప్తూ ఉంటారు యాక్చువల్గా, అలాగ అనిపిస్తుంది. సో అదే ఆ నేచర్ ఏంటంటే బేసిక్గా కిడ్స్కి ఉంటుంది, ఎవరేమనుకుంటారని తెలియకుండా మనం ఓపెన్ అప్ అవ్వడం అనేది. సో అది మాత్రం మేము చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. బట్ యాక్చువల్గా కంటెంట్కి వస్తే అలా మీకు అనిపించిన కిడ్డిష్గా నేను యాక్చువల్గా ఉంటా. బీయింగ్ చైల్డ్ లైక్ ఈజ్ మై హ్యాపీ స్పేస్, లైక్ దట్స్ హౌ ఐ లైక్ టు బీ యాక్చువల్గా. పెద్దగా వరి అవ్వకుండా, అంత పట్టించుకోకుండా, ఇది చిన్నపిల్లలాగా ఒక చిన్న బటర్ఫ్లై చూసినా ఎక్సైట్ అయిపోతాను నేను. లాట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ విల్ మేక్ మీ హ్యాపీ అలాంటి పర్సన్. కానీ ఆన్ కాంట్రరీ ఏదో మీమ్ వస్తుంది కదా, గర్ల్స్ చూడడానికి ఇంత క్యూట్గా ఉంటారు బట్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ దే లైక్ సీరియల్ కిల్లర్ కిల్లింగ్ 10 people 20 people. ఆ కంటెంట్ నాకు చాలా ఇష్టం. ఐ లవ్ వైలెన్స్ అంటే ఐ మీన్ థ్రిల్లర్ జానర్, హారర్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. ఓకే, అయితే హిట్ 4 లో కూడా కన్ఫర్మ్ అనమాట. వర్ష అడగండి. చెప్పారు, నేనే చెప్తున్నాను, మీకు అది నచ్చింది కదా బాగా. హిట్ 3 ఎలా ఉందంటే హిట్ 4 ఇంకెలా ఉంటుందని ఊహించుకున్నారు అప్పుడే జనాలు. నేను లైక్ ఐ లవ్ డేవిడ్ ఫించర్, లైక్ 7, Zodiac. థ్రిల్లర్ అండ్ హారర్ ఇస్ మై ఫేవరెట్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికల్లీ. ఎస్ శ్రీనిధిది కూడా చాలా ట్రావెల్ ఉంది కదా మీకు, అంటే ఈ సినిమాలో. ఎందుకంటే ఉన్నది గర్ల్స్ మీ ఇద్దరే కాబట్టి లాస్ట్లో చేజ్ సీక్వెన్స్ అదంతా కూడా కలిసి చేశారు. సో ఎలా ఉండేది ఆమె, అంటే కేజీఎఫ్ హీరోయిన్ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం హిట్ 3 ద్వారా. సో ఆ జోన్లో ఉండేదా లేదంటే ఎలా ఉండేదా? నేనే కిడ్లా అనిపిస్తే నాతో ఈక్వల్గా జస్ట్ హైట్లో కొంచెం పొడుగున్న కిడ్లా ఉంటుంటాను. వెరీ వెరీ చిల్, వెరీ ఐ థింక్ వీ బోత్ షేర్డ్ hundreds and thousands of inside jokes, hundreds and thousands of laughters. We bond very well. We both eppudu set lo andaru, because it is a violent film. I think we both are the allari that the set needed. I think, and she's very very just like a girl next door, like my sister ane oka vibe lone we both were. avade Shri meer komu మేబీ తెలియదు. బాగున్నాయి మీరేగా చెప్పారు. సో అయితే ఈ సినిమాకి సంబంధించి అంటే ప్రతి సినిమాకి యాక్టర్కి ఎప్పుడు కూడా ఏంటంటే మన స్క్రీన్ మీద చూసుకోవడం బాగా చేసాం అనేది మన ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ ఒకటైతే, రెండోది ఎక్స్ట్రా వాళ్ళు చెప్పేది మనకి. ఇప్పుడు ఏం చెప్పారు ఇంతకుముందు, అంటే సినిమాలో ఉన్న తక్కువ సీన్స్ అని పక్కన పెడితే కనుక ఏసీపీ వర్ష బాగా రిలేట్ అయింది మాకు. వెన్ కంపేర్ టు హిట్ 2 కన్నా కూడా దీంట్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, బాగా రిలేట్ అయింది. లాస్ట్లో ఆ సేవింగ్ సీన్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి కదా. సో ఈ సినిమాకి సంబంధించి హిట్ 3కి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి నుంచి వచ్చింది ఏంటిది? ఒక్కటి ఐ కాంట్ ఫిక్స్, బట్ వాట్ ఐ సీ యాజ్ అ కాంప్లిమెంట్ ఇస్ కాంప్లిమెంట్స్ కమింగ్ టు మీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్, బికాస్ బిగ్ సెటప్, సచ్ బిగ్ నాని గారు ఇస్ దేర్, అండ్ దెర్ ఆర్ ఐ థింక్ 100 విషయాలు ఉన్నాయి ఈ సినిమాలో మాట్లాడుకోవడానికి. అందులో అవన్నీ ఉంటూ కూడా నేను కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసా. నాకు కూడా ఒక ఇంతమంది లైక్ ఐ సీ పీపుల్ ఆర్ ట్వీటింగ్, ఇన్బాక్స్ అంతా అడుగుతున్నారు, దేర్ ఆస్కింగ్ వెన్ కెన్ వి సీ యూ అగైన్, ఆల్ ఆఫ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ దట్ ఇన్ సచ్ బిగ్ సెటప్ వేర్ it's actually Arjun Sarkar's one-man show. Yes, but కాకపోతే రికగ్నైజ్ అయ్యారు అందరూ కూడా వన్ మ్యాన్ షోలో కూడా. Exactly. Everyone has their own, అంటే మీ మెటల్ ఏంటో చూపించుకోవడానికి స్కోప్ ఉంది ప్రతి ఒక్కరికి. That's and particularly that's how the characters are designed also. Like అందరూ అర్జున్ సర్కార్ వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, బట్ ఈక్వల్లీ there are people who are actually talking about how impactful the women are, like Varsha and Mrudula particularly. అదే అంటున్నా, అంత పవర్ఫుల్ అర్జున్ సర్కార్. దట్ ఈస్ హౌ ద స్టోరీ ఈస్ గోయింగ్, అండ్ ద బ్యూటీ ఆఫ్ ద రైటింగ్ అండ్ అర్జున్ సర్కార్ ఇస్ దట్ అంత పెద్ద మిషన్కి వెళ్తున్నప్పుడు ఆల్ దట్ హీ ట్రస్ట్ ఇస్ ఇద్దరు అమ్మాయిలు ఆఫీసర్స్, మృదులా అండ్ వర్ష. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్ అండ్ on the impact or the trust that Arjun Sarkar has on these two women. అంటే నేను అడిగేది ఏంటంటే ఒక కాంప్లిమెంట్ ఏదో మనకి బాగా, అంటే మన హార్డ్ వర్క్, అంటే మీరు బాగా చేశారు, మీరు భలే నటించారు, ఇదంతా ఓకే ఉంటాయి, కాకపోతే మీ 100% పెట్టేసి నటించారు, అంటే మీరు కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతుంది, ఇలాంటి కొన్ని కాంప్లిమెంట్స్ అనేవి మనకి మైండ్లో ప్రింట్ అయిపోతాయి కదా. అలాంటి వన్ కాంప్లిమెంట్, సచ్ కాంప్లిమెంట్ అడుగుతుంది. People message me or tweet or ఎక్కడైనా, they told that నా కోసం హిట్ 2లో నన్ను చూసి నా కోసం హిట్ 3కి 2-3 times వెళ్ళారు థియేటర్కి వర్ష కోసం. అండ్ సంబడి ఎల్స్ టోల్డ్
వర్ష మీరు కాకుండా నో వన్ కెన్ పుల్ దాట్ ఆఫ్. సూపర్. The depth of the character or the impact you have given on screen. Somebody else said like I can't take you off my mind, Varsha. Yeah. These all things. Ninna we've been to theatre visits and all, and akkada kuda Varsha, Yes. we love you ani arustunnaru. Yeah. And to be loved so much is what I want. What I want as an actor, like Yes. please love me everybody అనేది నేను అనుకుంటా. So ఎస్, అంత పవర్ఫుల్ ఆవేశం కూడా అందరూ ఐ లవ్ యూ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. yeah, somewhere it's నాట్ ఓన్లీ పవర్ఫుల్, Yes. యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్. yeah, అమ్మయ్య భయపడలేదు, ప్రేమిస్తున్నారు అమ్మయ్య. నెక్స్ట్ సినిమాలకి ఎందుకంటే హీరోయిన్ కింద కూడా ఫిక్స్ అవ్వచ్చు, ఒక వర్షం ఉన్నా కూడా మనం హ్యాపీగా వెళ్ళవచ్చు. శివేచ్ఛ. అయితే యాక్చువల్గా మీకు లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, ఆయనకు సంబంధించిన వీడియోస్ ఏమైనా చూస్తూ ఉంటాను, నేను నా డౌన్ టైమ్స్ అన్నిటిలో కూడా దోస్ ఆర్ మై మెడిసిన్ అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా. సో మరి ఈ జర్నీలో ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? లేదు, రౌడీ బాయ్స్ నేను చేసా, డన్ ద Yes, yes. సెకండ్ హీరోయిన్ రౌడీ బాయ్స్ లో. అప్పుడు దే సెడ్ సంథింగ్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నారు అని చెప్పారు రాజ్ గారు ప్రొడక్షన్ వాళ్ళు. నేను ఐ హ్యాడ్ టు పించ్ మై సెల్ఫ్, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. Yes. ఓకే 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 అనుకున్నా. బట్ తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ అప్పుడు కూడా కోవిడ్ మనకి కొన్ని పూర్తిగా norms, అవ్వలేదు. ఉన్నాయి కాబట్టి దే హ్యాడ్ టు క్యాన్సిల్ ఆన్ ద ఈవెంట్ అండ్ Yes. జస్ట్ రాజు గారు వాళ్ళే పర్సనల్గా వెళ్ళి దే హ్యాడ్ సంథింగ్ లాంచ్డ్. ఎస్, సో ఐ వాజ్ ఓకే, దాంట్లో కూడా వాజ్ వెరీ హ్యాపీ. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, కలవడమే కాదు కలిసి యాక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది త్వరలో, నేను రావాలని కోరుకుంటున్నాను. దట్స్ వై ఐమ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ మీటింగ్. ఎస్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు యాక్ట్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎస్, అంటే ఇప్పుడు కోమలి మీరు దగ్గరికి వచ్చిన చెప్పారు, అంటే ఒక సినిమా రిజెక్ట్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకు అది నేను చేయలేకపోయాను, నేను అంటే నా జోన్లో ఎందుకు లేదని చెప్పేసి అంటున్నారు. దట్స్ వెరీ గుడ్. అంటే ఒక యాక్టర్ ఎవరు అలా చెప్పుకోరు జనరల్గా, నాకు బాగాలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తాను అంటారు, కానీ రిజెక్ట్ చేసిన వాళ్ళ గురించి ఎవరంత ఆలోచించారు, మీరు అంత ఆలోచిస్తున్నారు. సో అంటే వేర్ యూ వాంట్ టు సీ అబౌట్ యూ, అంటే ఒక 5 years తర్వాత ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? మై థింగ్ ఇస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాక్టింగ్. ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీ ఒక క్యారెక్టర్. క్యారెక్టర్ రాసుకుంటే కోమలి ఈజ్ పర్ఫెక్ట్. యా, అంటే ఇలాంటి సెట్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా ఎనీ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఉన్నా బేసికలీ ఐ వాంట్ టు బీ అ వెరీ రిలయబుల్ యాక్టర్, ట్రస్ట్ వర్ది యాక్టర్. ఎవరికి అంటే ఆడియన్స్కి. ఎస్, ఐ లవ్ ఆడియన్స్, ఐ లవ్ పీపుల్, ఐ లవ్ టు బీ లవ్డ్. దానికోసం నాకు ఎలా అంటే రేపు పొద్దున ఓకే కోమ్లీ ఈ ఫిలింలో ఉందా, వి విల్ డెఫినెట్లీ గో వాచ్. ఇప్పుడు నాకు వర్షకు కూడా ఇలానే వికేమ్ హిట్ 3. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ యూ వర్ష. హిట్ 2 నుంచి మీకు ఫ్యాన్. చాలా మంచి కాంప్లిమెంట్ కదా. అంటే మీరు అన్న వన్ మ్యాన్ షో అన్న దాంట్లో వర్ష అనే అమ్మాయి కోసం ఒక 2-3 సార్లు చూడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. Yes. ఎనీ డే దట్ Yes, ఈస్ yes. అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ Yes. ఎనీ Yeah, యాక్టర్. yeah, yeah. ఎప్పుడు పెద్ద చిన్న హీరోవా హీరోయిన్ ఎవరున్నా నేను మీకోసం సినిమాకి వెళ్ళాను నేను ఎవరైనా చెప్తే ఐ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్. అంతే కదా, Yeah, yeah. ఎవరికైనా ఎనీ యాక్టర్ ఫర్ ఎనీ యాక్టర్. సో అలా డౌన్ ద లైన్ 5 years or whatever I want that thing to have audience. Okay, నేను I want to explore. I know I can be very versatile. I'm Yes. capable of it అని నాకు తెలుసు ఇప్పుడే. Like I've done a school girl, I've done cop, I've done a love, I'm waiting for good love stories ఇంకా. సో ఇలా నేను ఏ క్యారెక్టర్ చేసినా ఓకే కోమ్లీ ఉంది అంటే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అనే ఒక రిలయబుల్ యాక్టర్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మరి వర్షకి లవ్ ప్రపోజల్స్ ఏమి రావట్లేదా కామెంట్ బాక్స్లో? వస్తున్నాయి. ప్లస్ చాలా మంది వర్షకి లవ్ లేదా అని కూడా నాకు ఎవరో ఐ థింక్ సమ్వన్ మెసేజ్ మీ హిట్ వాస్ అంతా సింగిల్ గానే ఉండిపోతారా మీరు అని. ఐ డోంట్ నో, డైరెక్టర్ అడగండి అని చెప్పా. ఓకే, సో సో మరి కోమలికి లవ్ ప్రపోజల్స్ రావా? వస్తాయా? వస్తాయా నా ఇంత అందమైన అమ్మాయికి లవ్ ప్రపోజల్ పంపించలేదంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్ అని. అదే కదా, పంపించండి. పంపించట్లేదు ఎవరో, కోమలిని చెప్తుంది పంపించమని చెప్పి. ప్రేమించండి నన్ను. సో అట్లా కూడా రిజెక్ట్ చేసి హ్యాపీ ఫీల్ అవుతారా? నేను రిజెక్షన్ లో హ్యాపీనెస్ అది రిజెక్ట్ చేసి అయ్యో అనవసరంగా రిజెక్ట్ చేశాను అనుకుంటారు ఎంతమంది. రిజెక్షన్ లో హ్యాపీనెస్ లేదు, బట్ ఈ రిజెక్షన్ లో మేబీ ఉంటుంది. హ్యాపీనెస్ కాదు, బట్ అయ్యో భయం ఒకటి. ఎలా చెప్పాలి, ఐ లవ్ అనే ఫీలింగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు ఫైండ్ ట్రూ లవ్ సమ్ డే. అండ్ నాకు ఎమోషనే చాలా ఇష్టం బేసిక్గా. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద జెనరిక్ అమ్మాయి లవ్ ఓన్లీ కాదు, ఇన్ జనరల్ నా లైఫ్ లో లేచి ఎవ్రీథింగ్ ఈస్ వెరీ లవీ డవీ. నాకు నేను అన్ని చాలా లవీ డవీగా చూసే పర్సన్ ని. బట్ ఐ థింక్ వెన్ ఇట్ హ్యాపెన్స్ దట్ మ్యాజిక్ షుడ్ బీ దేర్.
ఆల్ ఐ నో ఇస్ ఐ విల్ బి ద బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ ఆర్ వైఫ్ ఆర్ ఐ నో దట్ బికాస్ ఐ లవ్ ఆ ఎమోషన్లో ఆ సపోర్ట్ చేయడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ లవ్ దట్ ఎమోషన్. అది ఎప్పుడన్నా వచ్చిందా మీ ఇంతవరకు మీ లైఫ్లో ఆ లవ్ అనే ఎమోషన్? శివేచ్ఛ. శివేచ్ఛ అంటే ఆయన అనుకుంటే అవ్వద్దని, బట్ వచ్చిందా అని అడుగుతాను నేను. వచ్చిందా రాలేదో చెప్పడం అనేది జరిగిపోయింది కదా అది. అవి అంటే మనం అనుకుంటాం అవి లవ్ అని, కానీ అది యాక్సిడెంట్ తర్వాత తెలుస్తుంది అది లవ్ కాదు పువ్వు అని తర్వాత తెలుస్తుంది. బట్ రియల్ లవ్ అయినప్పుడు ఎన్ని పువ్వులు పెట్టారు మీ చెవిలో? ఒకటేనా? పెడతారు, మనం పెడతాము, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే లవ్ కాదు పువ్వు అన్నారు అంటే మీ చెవిలో పెట్టుంటారు ఖచ్చితంగా. ఏది పెట్టానేమో, మీరు కూడా పెట్టుంటారు. లేదు జోక్స్ అపార్ట్, బట్ దట్స్ అ వెరీ లవ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ టాపిక్. అది అయిన రోజు బాగుంటుంది, అవ్వని రోజు బాధగా ఉంటుంది. ఏదన్నా ఇట్స్ ఫస్ట్ అయింది అనుకుని స్టార్ట్ చేస్తాము, అవలేదని తెలిసిన రోజు ఎండ్ అప్ ఒక రోజు బ్రేకప్ అనుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ మోటివేషన్ ఎన్టీఆర్ వీడియోస్ చూస్తాం, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలుగా స్టార్ట్ అవుతాం, అంతే కదా. ఎస్, మొత్తానికి అంటే కోమలి అంటే ఏసీపీ అంటే భయపడుతున్న ఎవరో తెలియదు, కానీ నాకైతే మాత్రం చూడడానికి మీరు నవ్వుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఈజీ గోయింగ్ అంటే ఇంత హ్యాపీ గోయింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే 8 years అనేది చాలా తక్కువ స్పెన్. ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా చేసినట్టు, యాక్చువల్గా సెలెక్టెడ్గా చేసినా కూడా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా తక్కువ కదా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు 25 కాదు 30-35 years కూడా జర్నీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో మరిన్ని క్యారెక్టర్లో జస్ట్ వర్ష ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ క్యాపబిలిటీ ఆర్ మీకున్న కంటెంట్కి ఇది జస్ట్ బిగినింగ్ అనుకుంటున్నాం. సో ఇలాంటి మరిన్ని పొటెన్షియల్ క్యారెక్టర్స్ చేయాలని చెప్పి, ఆ పొటెన్షియల్ క్యారెక్టర్స్లో మమ్మల్ని అలరించాలని మేము కోరుకుంటున్నాం ఆడియన్స్కి. నమస్తే. ఓకే, బాగా రిలీజియస్ పర్సన్ లాగా ఉన్నారు, ప్రతిదానికి శివేచ్ఛ నమస్తే వాయ వస్తుంది. ఐ లవ్ శివ. ఓకే, ఐ లవ్ శివ. yes, విష్ యూ ఆల్ ది బెస్ట్ కామెడీ. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ తారక్ గారు.